వస్తున్నారు. దయచేసి స్టార్ట్ చేయండి అన్న. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు కొంచెం సౌండ్ తక్కువ చేయండి అన్న, రీసౌండ్ వస్తున్నట్టు కొంచెం. గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, అలాగే గిరిజన సంఘాల అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో, ముఖ్యంగా సేవాలాల్ సేన మైదాన ప్రాంత ఆర్గనైజేషన్ కావచ్చు, అలాగే సేవాలాల్ బంజారా సంఘం కావచ్చు, అలాగే సేవాలాల్ సేన, అలాగే ఓయూజేఏసీ నాయకులు గౌరవనీయులు పెద్దలు సంపత్ నాయక్ గారు, అలాగే మా మహిళా సంఘాల నాయకులు, తర్వాత మా హనుమాన్ నాయక్ గారు. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అండి ఇది. గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సంఘాలతో కలిపి ఈరోజు ఏదైతే ఈరోజు రేపో ప్రజాపాలన ప్రభుత్వం ఆధ్వర్యంలో సుమారు 123 మున్సిపాలిటీలకు గాను వారి రిజర్వేషన్ శాతం కేటాయిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ శాతాన్ని కేటాయిస్తూ వార్డులను విభజిస్తూ డిస్ట్రిక్ట్ల వారీగా వారి వారి వార్డులను కేటాయించడం జరిగింది. అది జీవో నంబర్ 13 ద్వారా మనందరికీ మీడియాలలో వచ్చింది, మనం అందరం చూసాము. ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత, అది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనగానే గిరిజన బిడ్డలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ అంటేనే గిరిజన బిడ్డల పార్టీ కాబట్టి ముఖ్యంగా ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసే ఉద్దేశంతోనే ఈరోజు గిరిజనులు వన్ సైడెడ్గా ఓటేసి ప్రజాపాలన ప్రభుత్వం తెచ్చుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టుకున్నాము. కూర్చోబెట్టుకున్న తర్వాత కూడా ఈరోజు ముఖ్యంగా అన్ని వర్గాలలో, రాజకీయాల్లో గిరిజన బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు, పార్టీలలో గిరిజన బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు. ఈరోజు ఏదైతే చిన్న పెద్ద అధికారంలో ఉన్నటువంటి చిన్న చిన్న పోస్టులో ఉన్నటువంటి మావులను కూడా అక్కడక్కడ అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అన్యాయం చేశారు, ఇప్పుడు మున్సిపాలిటీ సర్పంచ్లో అన్యాయం చేశారు, ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దీని గురించి మాట్లాడడానికి మా గిరిజన సంఘాల నాయకులు ఒక్కొక్కరు మాట్లాడతారు. దయచేసి నేను మీడియా మిత్రులకు దండం పెట్టి 2 చేతులు దండం పెడుతున్నా. ఈ యొక్క ప్రెస్ మీట్ని మీరు ప్రపంచాన్ని చూపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎన్నో సంవత్సరాలుగా ఏ సందర్భంలో అయినా అన్యాయం జరిగితే అది గిరిజన బిడ్డలకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మాకు ఒకటే బలం, మీడియానే మా బలం. కాబట్టి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వచ్చి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క సమావేశాన్ని ఉద్దేశించి ఈరోజు పెద్దలు గౌరవనీయులు మా సేవాలాల్ బరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలకు గాను, తర్వాత 10 కార్పొరేషన్లకు గాను వారి వారి రిజర్వేషన్ శాతాన్ని కేటాయిస్తూ ఎస్టీలకు సపరేట్గా, ఎస్సీలకు సపరేట్గా, బీసీలకు సపరేట్గా రిజర్వేషన్ శాతాన్ని కేటాయిస్తూ జిల్లాల వార్డులను కూడా కేటాయించడం జరిగింది. సంతోషం. కానీ జీవో ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీలకు 2011 సెన్సస్ ప్రకారం రిజర్వేషన్ కేటాయించండి. అలాగే బీసీలకు 2024 డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా వారికి రిజర్వేషన్ కేటాయించండి అని చెప్పడం జరిగింది. ఓకే, సంతోషం. మేము రాజ్యాంగం ఏం చెప్తుందంటే మొదట అది గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినా, లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా, మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినా, కౌన్సిల్ ఎలక్షన్లు వచ్చినా మొదట రిజర్వేషన్ కేటాయించాల్సింది అది ఎస్టీలకు, తర్వాత ఎస్సీలకు, తర్వాత మిగతా సామాజిక వర్గానికి కేటాయించాలి. అయితే ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ ఏ విధంగా కేటాయించాలి అన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి 2011 సెన్సస్ ప్రకారమే మాట్లాడుకుందాం.
2011 సెన్సస్ ప్రకారం మా రిజర్వేషన్ శాతం 10% రిజర్వేషన్. కానీ అయ్యా మీరు కేటాయించినటువంటి వార్డులలో అంటే 121 మున్సిపాలిటీలకు గాను 123 మున్సిపాలిటీలకు గాను 2996 వార్డులను కేటాయించారు. అంటే మాకు సుమారు 10% రిజర్వేషన్ అన్నప్పటికీ ఈరోజు మాకు 300 వార్డులకు పైగా మాకు వార్డుల మెంబర్లు మా వార్డుల స్థానాలు కేటాయించాలి రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక సుమారు 45 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి గిరిజన బిడ్డలు ముఖ్యంగా బంజారా సామాజిక వర్గము ఉన్నటువంటి నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యారు, తర్వాత మంత్రులు అయ్యారు. పొంగులేంటి శ్రీధర్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు మంత్రి అయ్యారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయ్యారు. కానీ గిరిజన బిడ్డలకు డే 1 నుంచి 2023 డిసెంబర్ 4 తర్వాత నుంచి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో గిరిజన బిడ్డలకు అన్యాయమే వస్తుంది. మీరు మొదట ఎమ్మెల్యే స్థానాలు కేటాయించినప్పుడు గిరిజనులకు అన్యాయం చేశారు, బంజారాలకు. తర్వాత ఎంపీ స్థానాలు కేటాయించడంలో అన్యాయం చేశారు, పార్లమెంట్ స్థానాలు కేటాయించడంలో అన్యాయం చేశారు, సర్పంచ్ స్థానాలు కేటాయించడంలో అన్యాయం చేశారు, ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించడంలో అన్యాయం చేశారు. ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్లలో అన్యాయం చేస్తున్నారు. అయితే చాలా స్పష్టంగా చెప్తుంది, 2996 వార్డులు కేటాయించినప్పుడు మా 10% మాకు రావాలి కదా. మా 10% రిజర్వేషన్ మాకు కేటాయించకుండా ఈరోజు సుమారు 125 మున్సిపాలిటీలకు గాను మాకు పక్కన పెట్టి కేవలం 180 స్థానాలు మాత్రమే కేటాయించడం ఇది అన్యాయం. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అలాగే గౌరవనీయులు పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం కూడా. వెంటనే ఈ యొక్క జీవోని పునఃసమీక్షించి వెంటనే ఆ జీవోలో 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి మా యొక్క వార్డుల స్థానాలకు మాకు కేటాయించిన తర్వాతనే మున్సిపాలిటీ ఎన్నికలకు పోవాల్సిందిగా ఈ యొక్క ప్రజాపాలన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే 10 కార్పొరేషన్లలో 121 మున్సిపాలిటీలకు మాకు రావాల్సినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు 12 రావాలి. కానీ ఇచ్చినటువంటి కేవలం 5 కార్పొరేషన్ చైర్మన్లను మాత్రం కేటాయిస్తూ ఇక్కడ 7 చైర్మన్ల పోస్టులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి మేము ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్యమం చేయడానికి ఈరోజు మేము గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చాలా సంసిద్ధంగా మేము ముందుకు వస్తున్నామనే సమాచారాన్ని కూడా మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అలాగే జిహెచ్ఎంసీలో ముందుగా 150 రిజర్వేషన్ వార్డులు ఉండే మన దగ్గర హైదరాబాద్లో. దాన్ని జిహెచ్ఎంసీలో 150ను కాస్త 300లకు పెంచుతూ అంటే పక్కనున్నటువంటి 27 మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలను కలిపిన తర్వాత ఈ 150ని కాస్త 300 చేశారు. అయినప్పుడు ఈ 27 మున్సిపాలిటీలకు ప్రతి మున్సిపాలిటీస్కి ఒక్క ఎస్టీ చొప్పున అంటే సుమారు 30 మంది కార్పొరేటర్లకు ఈరోజు అవకాశం లేకుండా, అది గిరిజన బిడ్డలకు అవకాశం లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కుట్ర. 300 రిజర్వేషన్ వార్డులు కేటాయించిన తర్వాత కేవలం 1% మాత్రమే అంటే 300లో కేవలం 5 వార్డులను మాత్రమే కేటాయిస్తూ ఈరోజు 10% ఇవ్వకుండా కేవలం 1% మాత్రమే ఇస్తూ ఈరోజు గిరిజన బిడ్డలను తీవ్ర అన్యాయం చేస్తున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పడానికి ఈ యొక్క కార్యాచరణను రేపు భవిష్యత్తులో సిద్ధం చేసుకుంటా ఉన్నాం. అలాగే నగరపాలిక పంచాయతీ చట్టం రాజీవ్ గాంధీ తెచ్చినటువంటి 1992లో రాజీవ్ గాంధీ గారు నగరపాలిక పంచాయతీరాజ్ చట్టం తెచ్చారు. అంటే ప్రతి మున్సిపాలిటీలో ప్రపోర్షన్ టు దేర్ పాపులేషన్ అంటే జనాభా నిష్పత్తి ప్రకారమే ఎస్టీలకు రిజర్వేషన్ కేటాయించాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఆర్టికల్ 243(t)లో చెప్తుంది. 1:3 రేషియో కంపల్సరీ మహిళలకు కేటాయించాలి. కానీ ఈ యొక్క రేషియోని పక్కన పెట్టిరు. మొత్తం రిజర్వేషన్ అన్నీ జనరల్ స్థానాలకు వాళ్ళకి వీళ్ళకి కేటాయించుకుంటా రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము బుద్ధి చెప్పడానికి రేపు జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో ఇది కోర్టు ద్వారా ఆగుతుందా లేకపోతే మా ఉద్యమాల ద్వారా ఆగుతుందా అనే దానికి మా గిరిజన సంఘాల నాయకులతో కలిసి రేపు భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేసుకుంటామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే నాయకులకు ఈ యొక్క
మున్సిపాలిటీ ఎలక్షన్ వెంటనే జీవోను పునరుద్ధరించి మా యొక్క రిజర్వేషన్ని కేటాయించిన తర్వాతనే ఎన్నికలకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు రెడ్డి కాంగ్రెస్ పరిపాలనలో లంబాడీల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం యమపాసమైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లంబాడీల ఓట్లతోటి గెలిచి ఈరోజు లంబాడీలను సవతి ప్రేమ లెక్క చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో మా వాటా ప్రకారం 10% రిజర్వేషన్ ప్రకారం 8 ఎమ్మెల్యే సీటు కేటాయించాలి. కానీ కేవలం 4 ఎమ్మెల్యే సీటు కేటాయించి లంబాడీల మనోభావాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రవర్తించడం చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్టీ చెవెళ్ళ సభలో ఎస్టీ డిక్లరేషన్ అనేది ప్రకటించారు, కానీ దానికి అమలు చేయలేదు, మర్చిపోయారు. అదేవిధంగా మంత్రి పదవి ఇస్తానని మోసం చేసి రేవంత్ రెడ్డి గారు లంబాడీ ఎమ్మెల్యేలను లంబాడీ జాతికి అవమానపరిచారు. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో రిజర్వేషన్ వాటా ప్రకారం సీట్లు కేటాయించాలి. కానీ ఈరోజు లంబాడీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందంటే లంబాడీల ఓట్లతో గెలిచి ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి, పట్టణ ప్రాంతంలో సిటీ ప్రాంతంలో బీసీల ఓట్ల జనాభా తర్వాత లంబాడీల ఓట్ల జనాభా ఎక్కువ ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం లంబాడీలు కేవలం తండాల గ్రామ పంచాయతీలు చేసినాం, ఇంకా వీళ్ళు తండాలకే పరిమితం అనే విధంగా వ్యవహరించి ఈరోజు పట్టణ ప్రాంతాల్లో మా వాటా మాకు రావాల్సిన సీట్లను కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయం. గత 2 నెలల నుంచి మన అశోక్ రాథోడ్ మున్సిపల్ సీట్లపై మా వాటా మాకు రావాలని అతని పోరాటం ఈ రోజు వరకు అతని పోరాటం చేస్తూనే ఉండు. కానీ చివరి దశగా ఎన్నికల షెడ్యూలు రిలీజ్ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అయినా ఎస్టీ లంబాడీలు ప్రతి ఒక్క లంబాడీల సంఘాలు కలిసికట్టుగా హైకోర్టుకు పోతాం, హైకోర్టు నుంచి ఈ మున్సిపల్ ఎలక్షన్ ఏ విధంగా ఆపాలని మా మేధావులు, మా రాజకీయ నాయకులు, మా సంఘ నాయకులు అందరు కలిసికట్టుగా ముందుకు పోయే విధంగా పోరాటం చేస్తామని ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదే విధంగా వ్యవహరిస్తే లంబాడీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోతారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే రాజీవ్ గాంధీ కాంగ్రెస్ ఉండే, అప్పుడు లంబాడీలు కాంగ్రెస్ పార్టీపై ఎంతో ప్రేమగా దగ్గరుండి కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించిన దాఖలు ఉన్నాయి. కానీ ఈరోజు మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి పరిమితమైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో లంబాడీలను దూరం చేసుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రవర్తిస్తారు. రేవంత్ రెడ్డి గారికి కేవలం తెలుగు భాష మాత్రమే వచ్చు, మిగతా భాషలు రావు. కనీసం మా బంజారా భాష నేర్చుకోమంటే నేర్చుకోలేరు. మా భాషనైనా అర్థం చేసుకో, మా గోసనైనా అర్థం చేసుకో, మా వాట మాకు కావాలి,
మా లంబాడీల పట్ల సవతి ప్రేమ చూపొద్దు, మీరు నష్టపోతారు. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది సన్యాసులు ఉన్నారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాజీలు కానీ ఎమ్మెల్సీలు కానీ, వారికి మాత్రం వారి సీట్లు మాత్రమే ముఖ్యం. వారికి కేవలం 10% రిజర్వేషన్ వాటాలో ఎమ్మెల్యే కోటలో వాళ్ళకు వచ్చిన సీట్లను కాపాడుకోవడమే వాళ్ళకు ముఖ్యం. ఈరోజు చిన్న చిన్న పదవులు రిజర్వేషన్ వాటాలు కల్పించాలంటే, వారి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే వాళ్ళు నిర్లక్ష్యం వివరిస్తారు. సన్నాసులు ఈరోజు ఎస్టీ లంబాడీల ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు కదా మా లంబాడీ నాయకులు ఎమ్మెల్యేలు. మరి మున్సిపల్ ఎలక్షన్లో తీవ్ర అన్యాయం జరిగింది. ఎక్కడ నిద్రపోతారు? రేపు కార్పొరేటర్ ఎలక్షన్ వస్తుంది. 150కి 300 సీట్లు పెంచింది. 150కి 300 సీట్లు. కొంతమంది అంటారు 300 సీట్లకు కేవలం 5 సీట్లే ఇచ్చిరని. ఎందుకు? 10% రిజర్వేషన్ ఉన్నా మాకు 30 సీట్లు కేటాయించాలి. కేవలం 5 సీట్లు అంటే సహించం, ఊరుకోం. లంబాడీలు ఒక్కసారి కన్నెర్ర చేసి రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తే హైదరాబాద్ కింద మీద అయిపోవాలి. ఈ వేదిక నుండి హెచ్చరిస్తా ఉన్నా, రేపు మున్సిపల్ ఎలక్షన్లో అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం. కార్పొరేటర్ ఎలక్షన్లో కూడా ఇదే విధంగా అన్యాయం జరిగితే మాత్రం తీవ్ర దిగ్బందీ చేస్తాం. మున్సిపల్ ఆఫీస్కి భారీ ఎత్తున ధర్నా పెడతాం. హైదరాబాద్లో ఉన్న లంబాడీలు మొత్తం, లంబాడీ ప్రజలు మొత్తం మున్సిపల్ ఆఫీస్ ముందు ఉండి పోరాటం చేసి మా వాటం మాకు వచ్చేదాకా పోరాటం చేస్తాం, ఆందోళనను ఉధృతం చేస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సేవలాల్. ఈ కార్యక్రమానికి విచ్చేసి చాలా చక్కటి సందేశం ఇచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మోతిలాల్ నాయక్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు మన మైదాన ప్రాంత సేవాలాల్ సేన అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రఘురామ్ రాథోడ్ గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన గిరిజన సంఘాల ఐక్య వేదిక నుండి రాథోడ్ గారికి మరియు వివిధ సంఘాల నుండి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి నాయకునికి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ నేను రఘురామ్ రాథోడ్, మైదాన ప్రాంతం సేవలాల్ సేన అధ్యక్షుడిని. అయితే ఒక్క విషయం విన్నవించుకునేది ఏంటంటే, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక మాట చెప్పుకోవాలంటే, ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజనులకు మాత్రం ఎప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉంది. ఎందుకంటే గిరిజనుల నుండి ప్రశ్నించే తత్వం ఇంకా మాకు రాలేదని అనిపించింది ఎన్ని రోజులు. ఎందుకంటే ఇంత అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లో చూసుకుంటే ప్రభుత్వాలు, మొన్న కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీరు 10% ఉన్నారు, మీకు 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి జీవో అమెండ్మెంట్ చేయడం జరిగింది. దాని తర్వాత రేవంత్ రెడ్డి కూడా 10% అని చెప్పేసి ఆయన కూడా అంటాడు. కానీ తీరా ఎలక్షన్కి వచ్చే టైంకి చూసుకుంటే మనకు ఇంకా పాత రిజర్వేషన్ 6% లాగానే వీళ్ళకి ఇక్కడ కనబడుతుంది. ఇంకెన్నాళ్ళు మోసపోవాలి. రాజ్యాంగంలో ఆల్రెడీ రాసి ఉన్నది ఏంటంటే, ఎన్ని ఎస్టీ ఎస్సీలకు మీరు ఎంతమంది ఉంటే అంత వాటా కంపల్సరీ ఇవ్వాల్సిందే. మేము ఎంతమంది జనాభా ఉంటే అంత జనాభాలో మాకు రిజర్వేషన్ కావాల్సింది. కానీ ఇప్పుడు మొత్తం రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు 1992లో రాజ్యాంగ సవరణ కూడా జరిగింది. అదేంటంటే 1/3 అంటే జెంట్స్కు లేడీస్కి కూడా కంపల్సరీ ఇక్కడ 1/3 సవరణ అనేది కంపల్సరీ జరగాలి. కానీ ఇప్పటివరకు
కొన్ని మున్సిపాలిటీలో చూసుకుంటే లేడీస్కి 0 నిల్. దగ్గర సగానికంటే ఎక్కువ మున్సిపాలిటీలో లేడీస్కి అసలు గిరిజన మహిళలకు అసలు అవకాశమే లేదు. ఇదెంత అన్యాయము అంటే సమాజంలో లేడీస్ సగభాగం అని అంటారు కదా, ఇక్కడ గిరిజన లేడీస్ లేరు అని అర్థమా. ఇక్కడ ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక జెంట్స్కి ఒకటి ఉంటే లేడీస్కి అసలు లేదు. అంటే మహిళలకు మీరు ఏమి ఇస్తూ ఉన్నారు, గవర్నమెంట్ దీనికి సమాధానం చెప్పాలి. దాంతోపాటు మేము ఒకటే కోరుతున్నాము గవర్నమెంట్కి. మేము ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటాము. గవర్నమెంట్ ఒకటే మాకు చేయాల్సింది, మాకు చేస్తే 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయండి, లేకపోతే కొత్తగా గణాంకాలు అంటే జనగణన చేసి మాకు రిజర్వేషన్ అనేది ప్రకటించాలి. లేని ఎడల మేము మాత్రం దశల వారీగా ఉద్యమం చేస్తాము. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ మేము హైకోర్టు కూడా వెళ్ళి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తాము. మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాము. దీని మీద మేము పోరాటం చేస్తాం. ఇంకో విషయం చెప్పాలంటే జిహెచ్ఎంసి ఎలక్షన్ కూడా రాబోతుంది. దాని మీద కూడా మేము ఒక విషయం మీకు విన్నవించుకోవాలి. అంతకుముందు 150 మన కార్పొరేటర్ స్థానాలు ఉండే, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వరకు మొత్తము ఇంకా 150 స్థానాలు, మొత్తం 300 స్థానాలు జిహెచ్ఎంసీలో ఇంక్లూడ్ అయినాయి. అయితే ఇక్కడ 10% రిజర్వేషన్ అన్నా 300 అనుకున్నా కానీ 30 స్థానాలు రావాలి. కానీ గిరిజనులకు మాత్రము ఓన్లీ 5 స్థానాలే కేటాయిస్తున్నట్టు మాకు ప్రకటనలు వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా 30 స్థానాలు వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాము. ఎందుకంటే సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గిరిజన బిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయంపై నేను చెప్పదలుచుకుంటా ఉన్నాను. ఈరోజు 123 మున్సిపల్ ఎన్నికలలో జరుగుతున్నటువంటి వార్డు సభ్యుల సంఖ్య 2996. ఇందులో 180 మాత్రమే గిరిజన బిడ్డలకు కేటాయించడం జరిగింది. ఈ లెక్క ప్రకారంగా 10% రిజర్వేషన్ మాకు ఇంప్లిమెంటేషన్ జరిగితే మాకు 12 చైర్మన్లు రావాలి, 300 వార్డులు గిరిజన బిడ్డలకు మరి రిజర్వేషన్ ప్రకటించబడాలి. దీన్ని చూస్తూ ఉంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో, ఇంతకుముందు ఉన్నటువంటి రిజర్వేషన్ 6% ఉంటే 10%కి పెంచి 2022లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో కాపీ. ఈ 10%ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా దీన్ని పక్కకు పడేసి పాత రిజర్వేషన్ ప్రకారంగానే ఈరోజు ప్రభుత్వం ఎన్నికలకు పోతూ ఉంది. కాబట్టి మొండి వైఖరిని మానాలి. రిజర్వేషన్ ప్రకటించినటువంటి దానిపైన ఎన్నికలకు వెళ్ళాలి. గిరిజన బిడ్డలకు జరుగుతున్నటువంటి నష్టాన్ని మరి ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. 10% రిజర్వేషన్ గత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, జీవో ఇచ్చినప్పటికీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా పాత పద్ధతిలో మరి ఈరోజు ఎలక్షన్ కండక్ట్ చేయడం అది ఆశాపదంగా అనిపిస్తూ ఉంది. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా. మీరే అన్నారు మీ నోటికుంటా, ఎన్నికల తర్వాత గిరిజనుల ఓట్లతోనే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది, గిరిజనులు వన్ సైడ్ ఓటేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మరి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. నేను దీన్ని బట్టి నేను ఏమంటా ఉన్నానంటే, మేమెంతనో మా జనాభా ఎంతనో మా శాతం అంతా ఆ విధంగా మాకు రిజర్వేషన్లో ఉన్నటువంటి మా హక్కులను మాకు కల్పించాలి. మరి అనగదొక్కేటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పి నేను ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మేము ఎవరికి వ్యతిరేక మా మేధోపరమైనటువంటి కావలసినటువంటి ఇన్పుట్స్ని మీకు అందివ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మన గతంలో తెలంగాణ ఉద్యమంలో చూసినాం, మేధావులు మౌనం వహించినట్లయితే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదము, జాతికి అత్యంత ప్రమాదకరమైనది. ఇప్పుడు జరుగుతున్నటువంటి తరుణంలో ఇటీవల కాలంలో ప్రకటించినటువంటి మున్సిపాలిటీలోను, మున్సిపల్ కార్పొరేషన్లోను, ఆ తర్వాత జిహెచ్ఎంసీలో కూడా సూచనప్రాయంగా 150 నుంచి 300 స్థానాలు కేటాయించినటువంటి వార్డులలో గాను
మా జాతికి దక్కుతున్నటువంటి వాటా పైన జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా మీ అంతా మీడియా మిత్రులు కూడా రోజు ఆలోచిస్తున్నారు. హైదరాబాద్లో ఒకసారి మీరు ఆలోచించండి. మేము గల్లీలో లేమా, మేము ప్రతి అపార్ట్మెంట్లో లేమా, ప్రతి ఫంక్షన్ హాల్లో మేము లేమా, రోడ్ల ఆటోలో మేము లేమా, బస్సులో మేము లేమా? మేము కనిపించని ప్రదేశం హైదరాబాద్లో కానీ అర్బన్ పట్టణాలలో కానీ మీకు ఎక్కడైనా ఉందా? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వాలు వాళ్ళే చెప్తున్నారు వలసలు పెరిగినాయి. గ్రామాల నుండి ఉపాధి కోసం, విద్య కోసం, ఆరోగ్యం కోసం పెంచిర్రు. దానికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ ఇవాళ తండాలలో బళ్ళు మూతబడ్డాయి. ఒక్క బళ్ళలో కూడా పిల్లోడు పోయే స్టేజ్లో లేడు, సార్లు అయితే పిల్లలు లేడు, పిల్లోడు లేకపోతే సార్ లేడు. అలాంటి విద్య కోసం, నాణ్యమైన విద్య కోసం ఊర్లు వదిలి పట్టణాలకు వచ్చినాం. ఉపాధి తండాలలో దొరకడం లేదు కాబట్టి హైదరాబాదే ఇక అందరికీ తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు కూడా మనందరికీ కూడా ఒక బంగారపు ముద్ద లాంటిది హైదరాబాదే. కాబట్టి విద్య కోసం, ఉపాధి కోసము, అనేక అవకాశాల కోసం హైదరాబాద్లో మేము ఉన్నప్పుడు మా అవకాశాలను రక్షించడానికి కావలసినటువంటి మార్గం ఏంటిది అని కనుక ఆలోచించినట్లయితే మాకు ఉన్నటువంటి ఏకైక దిక్కేంటిది, మీరు ఇచ్చేటువంటి వాటా ఏంటిది? కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఆలోచిస్తున్నటువంటి ఒక్క ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే మమ్మల్ని తండాలకే పరిమితం చేయాలని జరుగుతున్నటువంటి కుట్రను ఖండిస్తున్నాము. గిరిజనులు తండాలోనే ఉండాలి, ఇక్కడికి ఏం పని వీళ్ళకు అని కోణంలో ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వం యొక్క వైఖరిని ఖండిస్తున్నాము. ఇంకొకటి, వలసలు పెరిగినప్పుడు ఖచ్చితంగా మా జనాభా పెరిగినప్పుడు మీరు చేసినటువంటి లెక్కలే చెప్తున్నాయి కదా. మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారము, మీరు చేసినటువంటి సెన్సస్ ప్రకారం మేము 10% ఉన్నప్పుడు మీరు ఒప్పుకున్నప్పుడు మాకు రిజర్వేషన్ ఇవ్వడానికి మీకేం కష్టమైంది అనేది మేము బేసిక్ క్వశ్చన్. ఎందుకు లేదు, మేము ఎందుకు కాకూడదు? ఎందుకు పోనీ 150 నుంచి నువ్వు 300 చేస్తున్నావు. ఇప్పుడు జిహెచ్ఎంసీని మొత్తం కలిపేసినావు హైదరాబాద్. మా తండాలన్నీ కూడా హైదరాబాద్లో కలుస్తున్నాయి, అవుటర్ రింగ్ రోడ్ల చుట్టుపక్కల ఉన్నాయని. మరి ఈ తండాలన్నీ కలిసినప్పుడు మా శాతం పెరుగుతుందా తగ్గుతుందా? పోనీ నువ్వు ఒక వర్గానికి నువ్వు పెంచుతున్నావు కదా, మరొక వర్గాన్ని పెంచడం మంచి తప్పేం లేదు. మరి పెంచినప్పుడు మరి మా జనాభా ప్రకారం 2011 ఎందుకు తీసుకుంటావు? ఇప్పుడున్న జనాభా, నువ్వు చేసిన జనాభా మీద నీకు లెక్క లేదా? అంటే అశాస్త్రీయమైనటువంటి జనాభా లెక్కలు చేసి మా వాటను కుదించి తమ వారు ఎంజాయ్ చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రని మా బంజారా మేధావుల పరంగా, ఆ తర్వాత ఇంటలెక్చువల్ ఫోరమ్స్ లాగా మేమందరం కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాము. ఖచ్చితంగా గిరిజనులు అమాయకులు, వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళు అడవివాదులు అనేసి వీళ్ళను నోరు నొక్కే కార్యక్రమం ఇలా ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. మరి ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం జరుగుతుందనేసి మరి ప్రత్యేక రాష్ట్రంతోనే తెలంగాణలో గిరిజనులకు సమస్యలు పరిష్కరిస్తాయి అనే ఉద్దేశంతోనే మరి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ సాధనలో కూడా మా గిరిజన బిడ్డలు ముందు వరుసలో ఉండి మా జనాభాను మించి కూడా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే, మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాయకత్వంలో మరి గిరిజనులకు కూడా మరి రిజర్వేషన్లో అన్యాయం జరుగుతుందనేసి మరి ఇదే గిరిజన నాయకుల ఉద్యమకారులు అందరూ కూడా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని మరి గిరిజనుల రిజర్వేషన్ 10% పెంచాలని కూడా ఆనాడు ప్రభుత్వంలో కొట్లాడి మరి రిజర్వేషన్కి జీవోను మేము తీసుకొస్తే, మరి ఈనాటి ప్రభుత్వాలు మరి ఆ జీవో వచ్చిన తర్వాత 10% ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కూడా ఆ జీవోలు ఉన్నప్పటికీ మరి ఇవాళ రాజకీయంలోనే కాదు, మరి ఉద్యోగాలు, విద్య, అన్ని రంగాల్లో కూడా మా వాటను రావాల్సిన వాటను కూడా రాకుండా మా పొట్ట కట్టే కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నది. ఇది మనం అందరం కూడా మనం గుర్తించాలని అవసరంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో మరి బంజారాలు మరి సుమారు 40 నుండి 50 నియోజకవర్గాల్లో కూడా మేము కీలకంగా ఉండి మరి ఇతర వర్గాలను మేము ఎమ్మెల్యేగా గెలిపించి మరి ప్రజాపాలన మరి ప్రభుత్వాన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారే మరి ముఖ్యమంత్రి చేసిన ఘనత కూడా ఈ బంజారాలది. మరి ఇంత పెద్ద త్యాగం చేసిన బంజారాలకి, మరి ఈ ప్రభుత్వాన్ని రావడానికి కృషి చేసిన బంజారాలకి, మరి ఈ రాష్ట్రంలో మరి గిరిజన సమస్యలు చెప్పుకోవడానికి, ఏ ప్రాంతాల్లో జరిగి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ఎవరైనా ఇలా మంత్రివర్గంలో బంజారాలు ఉన్నారంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద జనాభా ఉన్న ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకుండా అడ్డుపడ్డారు.
ఈ విషయం మేము చెప్పలేదు. స్వయాన గత ఫిబ్రవరి 15 నాడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి చెప్పినారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వచ్చిందంటే, ఇలా ముఖ్యమంత్రి నేనున్నా అంటే కేవలం బంజారాలు ఒక సైడ్ ఉండి ఓటు వేయడం వల్ల ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పారు. మళ్ళీ మరి ఇంత పెద్ద త్యాగం చేసిన బంజారాలకు మరి ఒక మంత్రి పదవి ఇవ్వకపోవడం, మరి ఆ గిరిజన శాఖకు సంబంధించిన ఒక ఆఫీసర్లను, మా గిరిజన అధికారులను మరి ఎక్కడ పడితే అక్కడ మరి ఏసీబీ దాడులతో పట్టిస్తూ ఉన్నారు. మా గిరిజన నాయకులు ఒక సమైన స్థానం కల్పించలేకపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ మా విద్యా లోకాన్ని కూడా, మా విద్యార్థులను కూడా, ఇంత పెద్ద త్యాగం చేసిన విద్యార్థి లోకాన్ని కూడా ఎక్కడెక్కడ రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం. బాధపడుతున్న వేదిక నుంచి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే బడికి వెళ్ళాము, విశ్వవిద్యాలయానికి వెళ్ళాము, చదువుకున్నాము. మా పూర్వీకులు కేవలము వాళ్ళు చదువురాని నిమిత్తులుగానే మిగిలిపోతే వాళ్ళు అడవిలో ఉండి చెట్ల కింద గోర్మాటి లాగా కూర్చొని వాళ్ళు చెప్పారు కాబట్టి మిగతా ప్రపంచానికి తెలియలేదు. మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి. సో ఇంత గొప్ప సంస్కృతిని యావత్ భారతదేశంలో ఉంది. అంత పెద్ద సంస్కృతి కేరళ నుంచి కన్యాకుమారి వరకు ఏ స్టేట్లో ఉన్నా మేము ఆ స్టేట్ భాషలో కలిసిపోతాము, ఆ భాషలో సమ్మిళితమైపోతాము, నీళ్ళలో పాళ్ళలాగా కలిసిపోతాం. ఇంత చక్కటి మా గోర్బోలి, మా గోర్ సంసారం. అయితే మమ్మల్ని స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతి ప్రభుత్వాలు మమ్మల్ని వినియోగించుకుంటున్నారే తప్ప మమ్మల్ని చట్టసభలో రానివ్వకుండా అరికడుతున్నారు. అది మేము చాలా మా మనసు పడినటువంటి బాధ. ఇప్పుడు మేము విశ్వవిద్యాలయంలో చదువుకొని ఒక విద్యావేత్తగా మాట్లాడుతూ ఉన్నాము. మరి మాకు జరిగినటువంటి అన్యాయం వివిధ వాళ్ళందరూ కూడా ఇంత చక్కగా చెప్పుకొచ్చారు. కాబట్టి ప్రతిదీ కూడా చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు చెప్పేసి చట్టసభను తెలుసుకున్న వ్యక్తులుగా మేము చెప్తూ ఉన్నాము. ఈరోజు ఎవిడెన్స్తో మాట్లాడుతూ ఉన్నాము. మేము కోర్టుకి వెళ్ళామండి. మాకు జరుగుతున్నటువంటి అన్యాయానుసారంగా కోర్టుకి వెళ్ళాము. అది కూడా తెలంగాణ గిరిజన సేవా సంఘం మహబూబ్ నగర్ శాఖ వాళ్ళు హైకోర్టుకు ఆశ్రమించుకున్నాం. మాకు ఇంటీరియం ఆర్డర్ కూడా వచ్చిందండి. ఆర్డర్ నంబరు 1880/2026 1880/2026 అండి. మొన్ననే ఆర్డర్ వచ్చింది, ఇంటీరియం ఆర్డర్ వచ్చిందండి మాకు. ఏమని? జనాభా ప్రతిపాదిక, షెడ్యూల్ ట్రైబ్స్ జనాభా ప్రతిపాదికంగా అట్లా ఎందుకు నిర్వహించలేదు? వాళ్ళు 28వ ఎవరైతే పిటిషనర్ ఉన్నారో రామావత్ రవి నాయక్, మా తెలంగాణ విద్యార్థి నాయకుడు, తెలంగాణ గిరిజన సేవా సంఘం నుంచి ఆయన అప్రోచ్ అయ్యారు. ఈరోజు లిఖితపూర్వకంగా ఎవిడెన్స్తో సహా మా జనాభా మహబూబ్ నగర్లో ఇంతమంది ఉన్నామని చెప్పేసి ఎవిడెన్స్తో సహా ఈరోజు మున్సిపల్ వాళ్ళు ఇచ్చినటువంటి కమిషనర్ దగ్గరగా ఈరోజు అటెండ్ అయ్యారండి. సో ఇదే విధంగా ఇది కేవలం ఒక మహబూబ్ నగర్లోనే కాదండి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి డిస్ట్రిక్ట్ కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి దయచేసి పరిపాలనలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్స్ దీన్ని అర్థం చేసుకొని మా వాటా మాకు వచ్చినట్టుగా చేయాలని చెప్పేసి మేము మీ ద్వారా వినిపించుకుంటున్నాము. జై హింద్. చిన్న పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం. అసలు ఇప్పుడిప్పుడే మహిళలందరూ బయటికి రావటము, ఎప్పుడు ఎలకాలంకి వెళ్ళి తాత ముత్తతలకి వెళ్ళి గిరిజనులు మహిళలు మొత్తము పొలాలలో పని చేయటము, ఇంటి చాకరీ చేయటము, ఉన్న దూరాల గడిలో పని చేయడానికే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడే చదువు బయటగా అనుకుని ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చక్కగా ప్రేమ కలిగి అందరినీ దగ్గర తీసుకొని మమ్మల్ని మా 10,000 రిజర్వేషన్ ఏముందో ఆ హక్కు ఇస్తుందని కోరుకున్నాం. కానీ ఎంత ప్రేమతి దగ్గర తీసుకొని పెంపుడు తల్లి ఎట్లా చూస్తారో ఆ విధంగా గిరిజనులకు అందరికీ దూరం చేయడం అవుతుంది. పట్టణాల్లోకి వెళ్ళి విలేజ్లలోకి వెళ్ళి పట్టణాల్లో వచ్చి ఆటో నడిపించుకొని మా తమ్ముళ్ళు ఆడోళ్ళంతా కార్మికుల్లో ఇళ్లలో పని చేసుకొని రోడ్ల మీద పని చేసుకుంటా ఓట్ల హక్కు మాత్రం ఓట్లప్పుడు వచ్చి గిరిజనులు ఎత్తుకుతారు. ఈరోజు గిరిజనులు సీట్ ఇవ్వడానికి మాత్రం దూరం పెడతారు. ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ వల్ల మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. మాకు న్యాయం చేసే వరకు ఉన్న మహిళలు ఎంతమంది ఉన్నారో ప్రతి సంఘాలలో, ప్రతి జాగా ఏడాలో వాడలో ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి మహిళలు రోడ్డు మీద ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు దాకా కేవలం పిల్లల్ని కాపాడుకోవడానికి, జరుగుతున్న హత్యల దాడి కాపాడుకోవడానికే రోడ్డు మీదకి వచ్చింది. కానీ ఇప్పుడు మా హక్కులు కొనడానికి ఖచ్చితంగా రోడ్డు మీదకి వస్తే కోర్టులో వేసేయడానికి
కూడా కోర్టులో కేసు వేయడానికి కూడా ఎక్కువ శాతం మహిళలే బయటకు వస్తాము. రేపు 31 తారీఖు 12 గంటలకు జరిగే బహిరంగ సభ ఇదే ప్రెస్ మీటింగ్లో ప్రెస్ క్లబ్లో ఖచ్చితంగా మహిళలు వచ్చి మా ఓటు హక్కులు మాకున్న హక్కు కోరుకునేదాకా విడిచిపెట్టము. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మరోసారి అందరికీ పేరు పేరున నమస్కారం కొద్దిగా సెలవుదిస్తున్నాం. అడుగున వర్గాలకు లేకపోతే దళిత బీసీ ఓసీలలో ఉన్న పేద బిడ్డల పక్షాన కూడా మేము గొంతెత్తుతూనే ఉన్నాం. ముఖ్యంగా నేను కూడా ఒక గిరిజన బిడ్డనే కాబట్టి ఇవాళ ఒక జనసేన పార్టీలో ఒక నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను కాబట్టి అన్నా, మరి మనకిట్లా అన్యాయం జరుగుతుంది, ఈ సమాజంలో మనకు రావాల్సిన వాటా లేదనుకున్నప్పుడు తమ్ముడు అశోక్ గారు మాట్లాడుతూ తప్పకుండా మీ తరపున మీరు గొంతెత్తాలి, ప్రజా సమస్యలపైన మాట్లాడాలని అన్నప్పుడు తప్పకుండా మనం రావాలి, ఈ సమావేశంలో మన గొంతెత్తి ప్రజలకు ఈ గిరిజన సమాజానికి జరుగుతున్న అన్యాయం పైన మాట్లాడాలనుకొని ఇవాళ నేను ఇక్కడ రావడం జరిగింది. మిత్రులారా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు, రేవంత్ అన్న గతంలో తిరుపతి అన్నతో కూడా మీతో కూడా నాకు పనిచేసిన అనుభవం ఉంది. స్వయాన పాత ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారే చెప్పుకుంటూ ఇదే గిరిజన తండాలలో బోటీబాటి తిని వన్ సైడ్గా ఓటేస్తే మాకు అధికారం వచ్చిందని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ గారు అన్న మాటలు ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి రేవంత్ అన్న. ఇవాళ కేసీఆర్ గారి పాలన పోయి మీ పరిపాలన వచ్చిందంటే ఇవాళ మీకు వచ్చింది దగ్గర 64-65 సీట్లు అనుకుంటా. మీకు వచ్చిన 64-65 సీట్లలో ముఖ్యంగా ఓట్లు ఎవరైనా వేసిందంటే ఈ మహబూబ్ నగర్ నుంచి పట్టుకొని దీని చుట్టూ అటు పోతే కొత్తగూడెం నుంచి ఇటు తిరిగితే ఆదిలాబాద్ నుంచి తిరిగితే నిజామాబాదు, మీకు సిటీలలో కానీ ఎక్కడ మీకు సరైన ఎమ్మెల్యే సీట్లు రాలే. మీకు ఆదిలాబాద్ జిల్లా అంటే మైదాన ప్రాంతం కంటే గ్రామాలలోనే మీకు ఎక్కువ సీట్లు వచ్చినాయి. మీకు గిరిజన బిడ్డలు, ముఖ్యంగా బంజారా లంబాడి బిడ్డలు మీకు గంపగుత్తగా ఓటేస్తే మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయినరు. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయినరు. అన్న మీరు ముఖ్యమంత్రి, మీరు ఒక డిక్లరేషన్ కూడా ఇచ్చిండ్రు. చేవెళ్ళ డిక్లరేషన్లో మీరు చాలా నిబద్ధతగా ఒక డిక్లరేషన్ ఇచ్చి గిరిజన బిడ్డలు ఓటేస్తేనే, ఇవాళ గిరిజన బిడ్డలు అంటేనే సోనియా గాంధీ గారికి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి గుండెలు పెట్టుకున్న వాళ్ళు అంటున్నారు మీరు. మరి మా గిరిజన బిడ్డల గుండెల పైన తన్నిండ్రు కదా అన్న. మీరు ఏమన్యాయం చేసిండ్రు అన్న? ఈ గిరిజనులు ఏం తప్పు చేసినామన్నా? మీకు మెజారిటీ ఎమ్మెల్యేలు గెలిపించి మీకు అధికారం ఇవ్వడం ఈ గిరిజన బిడ్డలు చేసుకున్న తప్ప అన్నారు ఏమంతన్నా? ఈ 74 అమెండ్మెంట్ ఏంటిదన్నా? 1992లో రాజీవ్ గాంధీ, ఒకసారి ఇది చదువుకోండి అన్న, నగరపాలిక కమిషన్, ఒకసారి ఈ బిల్లు ఒకసారి చదువుకోండి అన్న. అమ్మా మేమేమన్యాయం చేసినామన్నా? మా గొంతు ఎందుకు నొక్కుతారు మీరు? అరే ప్రతి చోట అన్యాయమా? మీరు అధికారంలో వచ్చిన తర్వాత మీరు ఏం చేసింది తెలుసానా? మాకు ఇవ్వాల్సిన సీట్లు దేవుడికి ఎరగా మా బిడ్డల పైన దాడులు చేసిండ్రు అన్న మీరు. లగచర్ల విషయంలో మా భూములు గుంజుకోవడానికి, ఎట్లా మా వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు మేము మర్చిపోతామా అన్న? సంగారెడ్డి జైళ్ళలో మా బిడ్డల పైన బేడీలేసి మీరు తీసుకుపోయింది మేము మర్చిపోతామా అన్న? గత ప్రభుత్వంలో కేసీఆర్ మిర్చి రైతులకు వాళ్లకు సరైన మద్దతు ఇవ్వనప్పుడు మీరు మాట్లాడిండ్రు కదా, ఎక్కడికి పోయిందన్న మీ రెండు నాలుకల ధోరణి? ఎక్కడికి పోయింది?
నేను అడుగుతున్నా మీకు, తెలంగాణ ఉద్యమకారునిగా, ఒక గిరిజన బిడ్డగా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక బోజా నాయక్, ఒక ప్రవీణ్ నాయక్ ఈ రాష్ట్రానికి ప్రాణాలు అర్పించిన ఆ జాతి బిడ్డగా అడుగుతున్నాను. మీ ఫామ్ హౌస్లో పండి నేను మీకు కూడా సాయం, మీ ఓట్లకు అప్పుడు నేను కూడా పనిచేసిన కన్నా, అందుకు అన్న మాకు ఈ శిక్ష ఏందన్నా ఇది? మున్సిపాలిటీలలో మాకు ఇవ్వాల్సిన వాటా ఏదన్నా మీకు తెలియదా అన్నా? మీకు తెలియదా? బీసీ సోదరులు, ఇక్కడ చాలామంది బీసీ సోదరులు ఉన్నారు. బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే మేము మాట్లాడినాం, బీసీలకు రావాల్సిన వాటా గురించి కూడా మేము మాట్లాడినాం. మీరు బీసీ డెడికేషన్ కమిషన్ అనుకొని బీసీ బిడ్డలకు జరుగుతున్న వాళ్ళకి న్యాయపరమైన వాటా ఇచ్చిండ్రు. మరి మేమేం చేసినామన్నా? మా తప్పేం చేసినామన్నా? ఎస్సీ బిడ్డలకు కూడా అన్యాయం జరిగితే మందకృష్ణ మాదిగ అన్న దగ్గర కూడా పోయి మేము మాట్లాడినాం. కాబట్టి ఎస్సీ బిడ్డలు కూడా మాట్లాడాలి ఈ విషయం పైన. మందకృష్ణ మాదిగ గారు మీరు కూడా మాట్లాడాలి, బీసీ బిడ్డలు కూడా మాట్లాడాలి. ఆర్ కృష్ణన్న మీ దగ్గర ఒక లంబాడి బిడ్డగా, ఒక బంజారా బిడ్డగా, ఒక లఖీసా బంజారా సేవాలాల్ వారసుడిగా నా గొంతు కూడా వచ్చి మీకు ఇచ్చినాం. మీరు కూడా మాట్లాడాలి. ఏం పార్టీలన్నీ నిద్రపోతున్నాయా? బీజేపీ పార్టీ నిద్రపోతుందా? గిరిజన బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే ఏం కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో పండుకున్నారా? మా ఓట్లు మీకు వేయలేదా? ఏం కేటీఆర్ గారు మీరు మాట్లాడరా? మీకు చిత్తశుద్ధి లేదా? ఏం రామచంద్రరావు గారు మీరు మాట్లాడరా? మీకు ఈ బంజారా బిడ్డ ఓట్లు అవసరం లేదా? సిపిఐ నారాయణ గారు మీకు అవసరం లేదా? మిగతా పార్టీలన్నీ దయచేసి గిరిజన బిడ్డలకు జరుగుతున్న అన్యాయాలపైన మీకు గళమెత్తుతనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఇది బాధతరం గిరిజన బిడ్డలు కాదు, గొంతెత్తే తరం, అడిగే తరం, హక్కులకై నినాదించే తరం. గల్లా పట్టుకొని అడుగుతాం. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. గన్నుల కంటే గొంతులు చాలా బలమైనవి. ఆ గొంతులు, ఒక్కొక్క గొంతులను మా వాళ్ళను మేము పిరంగి తూటాల లెక్క తయారు చేస్తాం. మీరు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు రానున్న ఎన్నికల్లో మీరు మళ్ళా గెలవాలని ఉంటే వీటిపైన మీరు మాట్లాడండి. మాకు రాజ్యాంగ ప్రకారంగా రావాల్సిన మా హక్కు, మా వాటాలు మీరు ఇవ్వండి ముందు. मार भाई भी आना मार जाते वाले ने सेना राम राम कहते हो तमें सिक्कू सलम लज्जा मानवरतो या पार्टी ने वोट घालम होता तम నేను మా లంబాడి భాషలో మా బంజారా భాషలో ఏమంటున్నా అంటే గిరిజన బిడ్డలారా లంబాడి బిడ్డలారా బంజారా బిడ్డలారా మీకే మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీకే మాత్రం రోషం ఉన్నా సిగ్గు శరం లజ్జామానం ఉన్నా మీరు సేవాలాల్ వారసులైతే లఖీసా బంజారా వారసులైతే కాంగ్రెస్ పార్టీకి ఓటేకండి ఓటేయాల్సిన అవసరం మనకు లేదు మన హక్కులకై మనకు రావాల్సిన రాజ్యాంగం ప్రకారం రావాల్సిన సీట్లు మనకి ఇయ్యనన్నప్పుడు వాడు మనోడైన పరాడితోనే సమానం వానితో మనకు అవసరం లేదు అడగండి ఎమ్మెల్యే మిత్రులారా దయచేసి మీరు కూడా ఆలోచించండి మీకోసమే గొంతెత్తుతున్నాం కాబట్టి నేను మళ్ళా చెప్తున్నాను ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు దీన్ని చూసుకొని గిరిజనులకు రావాల్సిన సరైన వాటాను మీరు ఇస్తారనుకుంటూ తెలియజేసుకుంటూ నాకు 6% నుంచి 10% వరకు పెంచిన రిజర్వేషన్ ఇది అప్పుడున్న సోమేష్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీ గారిది లెటర్ ఇది కానీ మాకు ఇక్కడ అన్యాయం ఏం జరుగుతున్నా అంటే దగ్గర జన సంఘాల ఐక్యత బోలో సేవాలాల్ మహారాజ్ కి బోలో సేవాలాల్ మహారాజ్ కి జాగో బంజారా జాగో బజారా సేవాలాల్